అంటే యుద్ధం జరిగే అవకాశం ఉందంటారా అసలు? యుద్ధం పాకిస్తాన్తో యుద్ధమే ఉంటుందా? థూ అంటే మన భారతీయులందరూ ఒక్కసారి థూ అని ఉమ్మూస్తే ఉమ్ములో కొట్టుకుపోయే జనం వాళ్ళు ఏంటి? వాళ్ళకి ఏంటి మంతడి యుద్ధం చేసేంత స్థాయి తాహత ఎక్కడ వాళ్ళకి? ఊనే ఒక దేశం కనుక మాట్లాడుతుంది యుద్ధం అవసరంలా, యుద్ధం చేయాల్సినంత అవసరం అంత పెద్దది విలువ ఇవ్వక్కర్లా. దానికి ఇవ్వాల్సిన దౌత్యపరంగా రాజకీయపరంగా వాణిజ్యపరంగా దాన్ని నొక్కాల్సింది నొక్కితే చాలు మోకాళ్ళ మీదకి వస్తుంది. వీళ్ళకి యుద్ధం చేసి దాంతో పోటీ పడాల్సిన అది అంతా 18 కోట్ల మంది ఉంటే మన భారతదేశంలో 21 కోట్లు ఉన్నారు ముస్లిమ్స్. భారతీయ ముస్లిం ఈ చేసింది భారతీయ ముస్లిమ్స్ కాదు, భారతీయ ముస్లిమ్స్ సంబంధం లేదు. కాంగ్రెస్ వల్ల ఈ మమతా బెనర్జీల వల్ల ఈ దరిద్రుల వల్ల ఓవైసీల వల్ల అక్కడి నుంచి చొరబాటుదారులు ఇక్కడ వస్తారు. ఓవైసీ గారు రోహింగ్యాస్ చైనా మయమనార్ నుంచి చైనాకి వెళ్తే చైనా గేట్లు మూసేస్తే, పాకిస్తాన్కి వస్తే పాకిస్తాన్ చీపమ్మంటే, బంగ్లాదేశ్కి వస్తే బంగ్లాదేశ్ మా వల్ల కాదు బాబోయ్ అంటే వాళ్ళు ఇండియాలోకి వస్తున్నారు. వాళ్ళకి ఆధార్ కార్డులు ఇస్తాడు. నేను ఆధార్ కార్డు వాళ్ళకి లీగల్ సపోర్ట్ ఫైనాన్స్ సపోర్ట్ ఇస్తాను పబ్లిక్ అనౌన్స్ చేస్తాడు ఓవైసీ. వాళ్ళు ఎవరయ్యా? నీకేం బంధం, నీకే సంబంధం? రోహింగ్యాలతో నీకెందుకు బంధం? వాళ్ళు భారత్ మీద విషం కక్కే బాపతులు, వాళ్ళతో నీ హిందువుల మీద విషం కక్కే వాళ్ళతో నీకేం సంబంధం? నీ అత్తారిల్లా నీ పుట్టిల్లా వాళ్ళకి రోహింగ్యాలు? వాళ్ళకి ఇస్తాడ కేవలం ముస్లిమ్స్ అని వాడికంటే వాళ్ళకి లీగల్ రైడ్ ఇస్తాడట, ఆర్థిక సహాయం చేస్తాడంట, వాళ్ళకి ఆధార్ కార్డులు ఇస్తాడట, అవి ఇప్పిస్తాడంట. అదేమిటంటే వాళ్ళు వలసదారులు. ఎక్కడి నుంచి వలసదారులు? వెస్ట్ బెంగాల్ నుంచి. వెస్ట్ బెంగాల్కి ఎక్కడి నుంచి వచ్చారు? బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. బంగ్లాదేశ్కి ఎక్కడి నుంచి వచ్చారు? పాకిస్తాన్. సో పాకిస్తాన్ నుంచి వాళ్ళు రూట్ వేసుకున్న ఒక దౌర్భాగ్యపు ప్రక్రియ. దీనికి సమర్థింపు మన రాజకీయాల్లోనే, మన దేశంలోనే ఉన్న ఈ ఇతర రాజకీయ పార్టీలు వీళ్ళకి ప్రజలు బుద్ధి చెప్తున్నారు ఆల్రెడీ. ఇంకా బుద్ధి తొందరలో ఈ కాంగ్రెస్ అనేది పుట్టగతులు లేకుండా భూస్థాపితం అయితే కానీ ఈ దేశంలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు రాకుండా ఉంటాయి.